విశాఖ మత్స్యకారుల గల్లంతుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలన్నారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్ విభాగాల సమన్వయంతో గాలింపు చేపట్టాలి అన్నారు వైఎస్ జగన్. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్స్ వినియోగించడంతో పాటుగా మత్స్యకారులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు వైఎస్ జగన్. తమ బాధ ఎవరు అర్థం చేసుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారో తెలియటం లేదని, ఏ ఒక్క అధికారి తమ దగ్గరికి రాలేదని గల్లంతైన మత్స్యకార కుటుంబీకుల మహిళలు వాపోతున్నారు. వారిని మత్స్యకార సంఘాల నాయకులు ఓదార్చారు. కూటమి నేతలకు మత్స్యకారుల ఓట్లు కావాలి తప్ప వారికి కష్టం వస్తే పట్టించుకోరా అంటూ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేనైతే రాత్రి క్షేమంగా వస్తారు అందరూ. ఒకడు వచ్చాడు కదా, చిన్న బాగున్నాడు కదా, బాగుంటుంది. అతనే అంత తడిసిపోయి ఉన్నారంటే ఒక అతను దొక్కున్నాడు. మరి మిగతా వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్? మా పేరు మీకు తెలుసు సార్, నార్మల్ గా మాట్లాడతారు.